శాస్త్ర సాంకేతిక రంగం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది మొత్తం మగవాళ్ల ప్రపంచం అనుకునే వాళ్ళు ఒకప్పుడు. కానీ ఆ చరిత్రను తిరగరాశారు ఒక మహిళ. ఆమె మన భారతదేశపు మిసైల్ ఉమెన్ టెస్సీ థామస్. సో ఈ రోజు మనం ఆమె స్ఫూర్తిదాయకమైన జర్నీ గురించి మాట్లాడుకుందాం. సంకల్పం బలంగా ఉంటే ఏ గమ్యం దూరం కాదు అంటారు కదా. మన కథానాయిక జీవితానికి ఈ మాటలు అక్షరాల సరిపోతాయి. ఆమె వేసిన ప్రతి అడుగు వెనక ఎంత బలమైన సంకల్పం ఉందో మనకు తెలుస్తుంది. అప్పట్లో డిఫెన్స్, స్పేస్ రీసెర్చ్ ఇలాంటి ఫీల్డ్ లోకి అమ్మాయిలు రావాలి అంటే చాలా ఆలోచించేవాళ్ళు. కానీ ఆమె మాత్రం చాలా ధైర్యంగా అడుగు పెట్టారు. సమాజంలో ఉన్న ఎన్నో అపోహల్ని పటాపంచలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన దారిని ఏర్పరచుకున్నారు. ఆమె భారతదేశపు మొట్టమొదటి ఫస్ట్ ఎవర్ మిసైల్ ఉమెన్ టెస్సీ థామస్. ఈ పేరు వెనుక ఓ అద్భుతమైన కథ, ఓ అసాధారణమైన ప్రయాణం ఉంది. సరే, ఆమె ప్రయాణంలో మొదటి అడుగు ఎలా పడిందో ఇప్పుడు చూద్దామా? ఆ దృఢ సంకల్పానికి పునాది ఎక్కడ పడిందో తెలుసుకుందాం. ఈ కథ ఎక్కడ మొదలైంది అంటే హైదరాబాదులోని డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ క్యాంపస్ లో అన్నమాట. దేశ భద్రతకు సంబంధించిన చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ప్రదేశం అదే. సో అక్కడి వాతావరణం ఎప్పుడు చాలా గంభీరంగా, నిశ్శబ్దంగా ఉంటుంది. అలాంటి చోట డోర్ తెరుచుకోగానే చాలా ఆత్మీయమైన చిరునవ్వుతో ఆమె స్వాగతం పలికారు. ఆమె సింప్లిసిటీ, ఆ వినయం చూస్తే అస్సలు ఇంత పెద్ద విజయం సాధించిన వ్యక్తి ఈమెనా అని ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. మరి ఇంత ఉన్నత స్థాయికి ఆమె ఎలా చేరుకున్నారు? ఆమె కలలకు రెక్కలు వచ్చిన ఆ క్షణం ఏమిటి? ఇప్పుడు చూద్దాం. ఆమెది కేరళలోని అల్పూజ. అక్కడే చదువుకున్నారు. ఆ తర్వాత డిఆర్డిఓ ఒక పరీక్ష పెట్టింది. అందులో దేశవ్యాప్తంగా కేవలం 10 మంది యంగ్ సైంటిస్టులని సెలెక్ట్ చేస్తే ఆ 10 మందిలో టెస్సీ థామస్ ఒకరు. అక్కడితో ఆమె ప్రయాణం మొదలయ్యింది. ఇక వెనుకకు తిరిగి చూసుకోలేదు. ఇండియా చరిత్రలోనే ఒక క్షిపణి ప్రాజెక్టుకు లీడర్ గా బాధ్యతలు తీసుకున్న మొట్టమొదటి మహిళగా నిలిచారు. ఆ తరువాత డిఆర్డిఓ డైరెక్టర్ స్థాయికి కూడా ఎదిగారు. ఆమె మాటల్లోనే వినాలి. ఆ రోజు డిఆర్డిఓ నన్ను ఆ 10 మందిలో ఒకరిగా ఎంపిక చేసుకున్నప్పుడు నా కలలకు నిజంగా రెక్కలు వచ్చినట్లు అనిపించింది అని చెప్పారు. చూడండి, ఆ ఒక్క క్షణం ఆమె జీవితాన్ని ఎలా మార్చి వేసిందో. ప్రతి సక్సెస్ స్టోరీ వెనుక ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఒక మెంటార్ ఉంటారు. మరి టెస్సీ థామస్ ప్రయాణంలో ఆ స్ఫూర్తి ఎవరు? ఇంత పెద్ద విజయాన్ని సాధించడానికి ఆమెకి ఒక బలమైన స్ఫూర్తి ఉంది. ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసా? వేరే ఎవరో కాదు, మన భారతదేశ మిసైల్ మ్యాన్ గా మనం గర్వంగా చెప్పుకునే మన అందరికీ ఇష్టమైన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారే ఆమెకు గురువు, ఆమెకు మార్గదర్శి. టెస్సీ థామస్ చాలా గర్వంగా చెబుతారు, ఆయనే నాకు స్ఫూర్తి అనే అగ్ని రెక్కలు ఇచ్చారు అని. కలాం గారి నుంచి వచ్చిన ఆ స్ఫూర్తి ఆమెను అంత దూరం నడిపించింది. సరే, ఇప్పుడు ఆమెకు మిసైల్ ఉమెన్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ బిరుదు వెనక ఉన్న ప్రాముఖ్యత ఏంటో కాస్త వివరంగా చూద్దాం. ఒకటి, ఈ నంబర్ చూడడానికి చాలా సింపుల్ గా అనిపించవచ్చు, కానీ టెస్సీ థామస్ జీవితంలో ఇదొక హిస్టారికల్ మైల్ స్టోన్. ఎందుకంటే ఆమె భారతదేశ క్షిపణి ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన మొట్టమొదటి మహిళ, ఫస్ట్ ఉమెన్ ఇన్ హిస్టరీ. అందుకే దేశం మొత్తం ఆమెను చాలా గర్వంగా మిసైల్ ఉమెన్ అని పిలుచుకుంటుంటుంది. ఇంత పెద్ద విజయం సాధించిన టెస్సీ థామస్ గారు ఇప్పటి యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? డైరెక్ట్ గా ఆమె మాటల్లోనే విందాం. యంగ్ జనరేషన్ సక్సెస్ అవ్వడానికి ఆమె ఒక 3 సింపుల్ గా కానీ చాలా పవర్ఫుల్ సూత్రాలు చెప్పారు. ఆమె చెప్పింది చాలా సింపుల్. ఫస్ట్, ఏది చదివినా శ్రద్ధగా ఫోకస్ తో చదవండి. సెకండ్, చాలా కష్టపడి పని చేయడం. అండ్ థర్డ్, మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు అస్సలు ఆగొద్దు. నెవర్ గివ్ అప్. ఈ 3 గనుక పాటిస్తే ఒక రోజు విజయం తప్పకుండా మీ పాదాలను ముద్దాడుతుంది అని ఆమె భరోసా ఇస్తున్నారు. ఎంత పవర్ఫుల్ మాట కదా. టెస్సీ థామస్ ఒక స్ఫూర్తి అనే దీపాన్ని వెలిగించి మన ముందు పెట్టారు. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఒకటే, ఆ జ్యోతిని ముందుకు తీసుకెళ్లేది ఎవరు? ఆ తర్వాతి మిసైల్ ఉమెన్ లేదా మిసైల్ మ్యాన్ మనలో ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి.